మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి సోమవారం. అష్టమి రోజు మీకు ఏ సమయంలో కుక్క కనిపించినా దానికి ఇది ఒకటి పెట్టండి చాలు, మీ కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి. అష్టమి రోజు కుక్కకు ఇది పెట్టడం వల్ల మీ తలరాత మారిపోతుంది. మీకు ఉన్న గ్రహదోషాలు పోతాయి. పితృదోషాలు, శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఇలాంటి తిథివార నక్షత్రం కలిసి వచ్చిన రోజు కుక్కకు ఇది ఆహారంగా పెడితే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ దశ దిశ మారిపోతాయి. కొంతమంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వీధి కుక్కలు కూడా కొన్ని మనతో మంచిగానే ఉంటాయి. ఇంట్లో పెంచే కుక్కలకు కాకుండా వీధి కుక్కలకు అష్టమి రోజు మనం ఇది ఒకటి పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. నిజానికి కుక్కలు ఎవరిని ఏమీ అనవు. మనం వాటిని కదివితేనే, మనం వాటిని ఏమైనా అంటేనే అవి మన జోలికి వస్తాయి. లేకపోతే అవి ఎవరిని ఏమీ అనవు. కుక్కలు మంచి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. కుక్కకు చెడును గ్రహించే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి శక్తిపోకుండా కుక్కకు ఇది ఒకటి పెట్టండి. అలా పెట్టడం వల్ల కాలభైరవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు. మీ సుడిని తిప్పేస్తాడు. కాబట్టి ఈ పనిని చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చాలా పుణ్యం కూడా వస్తుంది. అష్టమి రోజు వీధి కుక్కలు ఉంటాయి కదా, అలాంటి వీధి కుక్కలు కనిపించినప్పుడు ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే మీ కష్టాలు పోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అష్టమి పూట కుక్క కనిపిస్తే ఈ మాట అన్నా లేదా ఇది ఒకటి పెట్టినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారిపోతుంది. కుక్క చాలా చాలా విశ్వాసమైనది. కుక్క చాలా శక్తివంతమైనది అని కూడా చెప్పుకోవచ్చు. కుక్క నెగిటివ్ని గ్రహిస్తుంది, పాజిటివ్ని కూడా గమనిస్తుంది. చాలామంది కూడా ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కుక్కల్ని పెంచుకోవటం వల్ల మానవునిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ ప్రభావాన్ని కుక్క తీసేసుకుంటుంది. కుక్క చాలా విశ్వాసమైనది. చాలా చాలా విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. కుక్కల్ని తిట్టకూడదు. అవి మనిషిలోని మంచిని గ్రహిస్తాయి, చెడును గ్రహిస్తాయి. అలానే మనిషిలోని చెడుతో పాటు మనిషికి ఉండే నెగిటివ్ ఎనర్జీని కూడా గ్రహిస్తాయి. పాజిటివ్ ఎనర్జీని కూడా గమనిస్తూ ఉంటాయి. అనారోగ్యాలను కుక్కలు గ్రహించేస్తూ ఉంటాయి. కుక్కను పెంచుకోవటం వల్ల ఇలాంటి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అలా అని అందరూ కుక్కల్ని పెంచుకోవాలని రూలేమీ లేదు. ఇష్టమైన వారు కుక్కల్ని పెంచుకుంటే సరిపోతుంది. పురాణ గ్రంథాల ప్రకారం కాలభైరవుని వాహనం నల్ల కుక్క. కాలభైరవుడు ఎక్కడికి వెళ్ళినా అతని వాహనం ఎల్లప్పుడూ అతనితో ఉంటుంది. అయితే కాలభైరవుడు ఎప్పుడూ నల్ల కుక్క మీద ఎక్కి స్వారీ చేయలేదు. అయినా నల్ల కుక్క ఎప్పుడూ కాలభైరవుడి వెంట నడుస్తుంది. కాలభైరవుడు తన వాహనంగా నల్ల కుక్కను ఎంచుకున్నాడని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే కాలభైరవుడు ఉగ్రమైన స్వభావం కలిగి ఉంటాడు. కుక్కను కూడా ఉగ్ర స్వభావం కలిగిన జంతువుగా చూస్తారు. కుక్క ఎప్పుడూ భయపడదు. రాత్రి చీకటి సమయంలో కూడా ధైర్యంగా సంచరిస్తుంది. అయితే తనపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే మరింత ఉగ్రరూపం దాలుస్తుంది కుక్క. అలాగే కుక్క తెలివితేటలు కలిగిన జంతువు. అత్యంత నమ్మకమైన, విశ్వాసము, రక్షిత జంతువుగా పరిగణించబడుతుంది. అంతేకాదు కుక్కలు దుష్ట ఆత్మలు, ప్రతికూల శక్తుల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కూడా నమ్ముతూ ఉంటారు. కుక్క సూక్ష్మ ప్రపంచంలోని ఆత్మలను చూడగలదు. భైరవుడు శ్మశాన వాటిక నివాసిగా వర్ణించబడ్డాడు. తంత్రశాస్త్రంలో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది. కాలభైరవుని వాహనంగా నల్ల కుక్కను భావించి పూజించటం ద్వారా దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. మరి ఇంతకీ అష్టమి రోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కథ ద్వారా తెలుసుకుందాము. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి భూలోకంలో ఒక కుక్క మరణించింది. మరణించిన తరువాత ఆ కుక్క నేరుగా యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు ముందు నిలబడింది. యమధర్మరాజు ఆ కుక్కను చూసి చాలా ఆప్యాయంగా ఇలా అన్నాడు, నువ్వు భూలోకంలో ఒక కుక్కలాగా పుట్టినా కూడా ఎప్పుడూ ఏ మనిషిని అనవసరంగా బాధ పెట్టలేదు, ఎవరిని కరవలేదు, ఎవరిని భయపెట్టలేదు. వీటన్నింటికీ మించి నువ్వు నిన్ను పెంచుకున్న యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ప్రాణమిచ్చేంత నిజాయితీతో ఉన్నావు.
ఇంతటి అద్భుతమైన విశ్వాసాన్ని, ప్రేమని ఈ కాలంలో మనుషులు కూడా చూపించలేకపోతున్నారు. నువ్వు భూలోకంలో చేసిన పనులకు, నీ నిజాయితీకి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎవరైతే అంతటి విశ్వాసంతో ధర్మంగా ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు అవుతారు. అందుకే నాకేమనిపిస్తుందంటే నీకు ఇంకొక గొప్ప అవకాశాన్ని ఇవ్వాలి అని ఉంది. నిన్ను మళ్ళీ భూలోకానికి పంపిస్తాను. కానీ ఈసారి కుక్కలాగా కాదు, ఈ సర్వ సృష్టిలోని జీవరాశులలోకెల్లా అత్యంత శ్రేష్టమైన, ఉత్తమమైన మనిషి జన్మను నీకు ప్రసాదిస్తున్నాను. ఒక మనిషిగా భూలోకానికి వెళ్ళి అక్కడ మనుషులు అనుభవించే సకల భోగభాగ్యాలను, ఆనందాలను అనుభవించు అని వరమిచ్చాడు. కానీ యమధర్మరాజు చెప్పిన ఈ మాటలు విన్న ఆ కుక్క మొహంలో అణువంత కూడా సంతోషం కనిపించలేదు. పైగా అది చాలా విచారంగా, భయంగా ముఖం పెట్టింది. అది చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోతూ, ఏమిటిది? నేను నీకు ఇంత అద్భుతమైన, ఎంతోమంది దేవతలు కూడా కోరుకునే మనిషి శరీరాన్ని ఇస్తాను అంటుంటే నీ మొహంలో ఎటువంటి సంతోషము, ఉత్సాహము కనిపించడం లేదు. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ కుక్క ఎంతో వినయంగా ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ప్రభు, మనుషులు తమ కనీస కర్తవ్యాలను ఎప్పుడో గాలికి వదిలేశారు. మర్యాదలు, మానవత్వం అనేవి వారికసలు గుర్తులేవు. తాము మనుషులము, తోటి ప్రాణుల పట్ల దయతో ఉండాలి అనే కనీస ఇంగిత జ్ఞానాన్ని వారు పూర్తిగా మరచిపోయారు. వేదాలలో, శాస్త్రాలలో మనిషి జన్మను ఎంతో గొప్పగా వర్ణించారు. ఆ మనిషి జన్మను పొందడం కోసమే స్వర్గలోకంలో ఉన్న దేవతలు సైతం తహతహలాడుతూ ఎదురుచూస్తూ ఉంటారు అనేది నిజమే. మనిషి జన్మ అన్నింటికన్నా ఉత్తమమైనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ భూలోకంలో మనుషులు చేస్తున్న స్వార్థపూరితమైన, నీచమైన కర్మలను నేను నా కళ్ళతో స్వయంగా చూశాను. అప్పటి నుండి నాకు అసలు ఈ మనిషి జన్మ అంటేనే తీవ్రమైన అసహ్యం, ఇష్టం లేని భావన ఏర్పడిపోయాయి. వారు చేసే పనులు చూస్తే నాకు వణుకు పుడుతుంది అని చెప్పింది. అప్పుడు యమధర్మరాజు కుక్కతో, నువ్వు చెప్పేదంతా సత్యమే అయితే అసలు భూలోకంలో ఏం జరుగుతోందో నేను కూడా తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అసలు మనుషులు చేసే ఎటువంటి ఘోరమైన పనులను నువ్వు చూశావు? ఆ చెడ్డ పనులు ఏమిటి? ఎందుకు మనిషిగా జన్మించడానికి నువ్వు ఇంతలా వణికిపోతున్నావు? ఆ విషయాలు నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు కుక్క యమధర్మరాజుకు మనుషుల నైజాన్ని వివరించడానికి ఒక కథను చెప్పడం ప్రారంభించింది. ప్రభు, మనుషులు ఎంత స్వార్థపరులో, ఎంత అకృతజ్ఞులో చెప్పడానికి నా సొంత అనుభవాన్నే మొదటి కథగా మీకు చెప్తాను, వినండి. ఒకానొక నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారి దగ్గర ఎంతో విశ్వాసవంతమైన, తెలివైన పెంపుడు కుక్క ఉండేది. అది ఎప్పుడూ తన యజమానిని కనిపెట్టుకుని ఎంతో ప్రేమగా ఉండేది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆ ధనవంతుడైన వ్యాపారికి కాలం కలిసి రాక వ్యాపారంలో విపరీతమైన నష్టాలొచ్చాయి. ఆ నష్టాల దెబ్బకి అతను పూర్తిగా పేదవాడైపోయాడు. కనీసం తినడానికి తిండి కూడా లేని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఆ స్థితిలో తన ప్రాణప్రదమైన కుక్కకు భోజనం కూడా పెట్టలేక, డబ్బుల కోసం వేరే దారి లేక అతను తన తోటి స్నేహితుడైన మరో వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. తన కుక్కను ఆ స్నేహితుడి దగ్గర తాకట్టు పెట్టి అప్పుగా 5,000 రూపాయలు తీసుకున్నాడు. మిత్రమా, నేను వ్యాపారం చేసి ఎప్పుడైతే నీ అప్పును వడ్డీతో సహా తీరుస్తానో అప్పుడు వచ్చి నా కుక్కను తిరిగి తీసుకెళ్తాను అని కన్నీళ్లతో చెప్పి కుక్కను అక్కడే వదిలేసి తను ఇంటికి వచ్చేశాడు. ఆ డబ్బులతో అతను ఒక చిన్న కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి కష్టపడసాగాడు. ఇక్కడ స్నేహితుడి ఇంట్లో ఉన్న కుక్క తన యజమాని కోసం ఎదురుచూస్తూనే ఆ కొత్త ఇల్లు, దుకాణం దగ్గర కూడా ఎంతో నమ్మకంగా కాపలా కాస్తూ ఉండేది. కొన్ని నెలల తరువాత ఒకరోజు రాత్రి ఆ రెండవ వ్యాపారస్తుని దుకాణంలో ఒక పెద్ద దొంగతనం జరిగింది. ఒక దొంగ లోపలికి చొరబడి దుకాణంలో ఉన్న విలువైన సామాన్లు, డబ్బు, నగలు అన్నింటినీ మూటగట్టుకొని దొంగిలించాడు. ఆ సమయంలో నిద్రపోతున్న కుక్కకు అలికిడి వినిపించి దొంగతనం జరుగుతోందని గ్రహించింది. అది ఏమాత్రం భయపడకుండా దొంగను వెంబడించింది. దొంగ చీకట్లో పారిపోతుంటే అతనికి తెలియకుండా వెనకాలే వెళ్ళి ఆ దొంగ ఆ సామాన్ల మూటను అడవిలో ఒక రహస్య ప్రదేశంలో గొయ్యి తీసి పూడ్చిపెట్టడం కళ్ళారా గమనించింది. అదంతా చూసిన తరువాత కుక్క నిశ్శబ్దంగా ఇంటికి వచ్చేసింది.
మరుసటి రోజు ఉదయాన్నే ఆ వ్యాపారి నిద్రలేచి తన దుకాణాన్ని తెరిచి చూసేసరికి సర్వం కొల్లగొట్టబడి ఉంది. తన జీవితకాల సంపాదన అంతా పోవడంతో అతను అతని కుటుంబ సభ్యులు గుండెల విసేలా ఏడవడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆ కుక్క పదే పదే వెళ్ళి ఆ వ్యాపారి బట్టలు పట్టుకుని బయటకు లాగుతూ అరుస్తూ తన వెంట రమ్మని సైగలు చేసింది. అది గమనించిన ఒక స్నేహితుడు, మిత్రమా, ఈ కుక్క ప్రవర్తన చూస్తుంటే దీనికి దొంగతనం గురించి ఏదో తెలిసినట్లుంది, దీని వెనకాలే వెళ్ళి చూద్దాము అని సలహా ఇచ్చాడు. ఆ వ్యాపారస్తుడు గ్రామస్తులను వెంట పెట్టుకుని కుక్క వెనకాలే వెళ్ళాడు. ఆ కుక్క వారిని దొంగ సామాన్లు దాచిన అడవిలోని ప్రదేశానికి తీసుకుని వెళ్ళి తన కాళ్లతో అక్కడ మట్టిని తవ్వడం ప్రారంభించింది. వారు అక్కడ భూమిని తవ్వగా దొంగిలించబడిన ధనం, సామాన్లు ఉన్న మూటలన్నీ భద్రంగా కనిపించాయి. పోయిందనుకున్న సంపాదన అంతా తిరిగి ఒక్క రూపాయి కూడా పోకుండా లభించడంతో ఆ వ్యాపారి పట్టరాని సంతోషంతో కుక్కను హత్తుకున్నాడు. సంతోషంగా ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్యాపారి ఒక తెల్ల కాగితంపై, మిత్రమా, నీ కుక్క చూపించిన విశ్వాసం వల్ల నా జీవిత సంపాదన అంతా తిరిగి లభించింది. అందుకే నువ్వు నా దగ్గర తీసుకున్న 5,000 రూపాయల అప్పును పూర్తిగా రద్దు చేస్తున్నాను. నీ రుణం తీర్చుకున్నందుకు నీ కుక్కను నీ దగ్గరికి పంపిస్తున్నాను. బహుమతిగా మరో 5,000 కూడా వేరే మనుషుల ద్వారా పంపుతున్నాను అని రాసి ఆ కాగితాన్ని మడతపెట్టి కుక్క నోట్లో పెట్టి దాని అసలు యజమాని వద్దకు పంపించివేశాడు. ఆ కుక్క ఎంతో సంతోషంగా తన యజమాని తనను చూసి గర్వపడతాడని ఆశతో పరుగుతీసింది. కానీ అక్కడ కుక్క తిరిగి రావడం దూరం నుండే చూసిన ఆ మొదటి యజమాని మనసులో భయం, స్వార్థం పుట్టుకొచ్చాయి. అర్రెరే, అప్పు తీర్చలేదని కోపంతో నా స్నేహితుడు కుక్కను వెనక్కి పంపించేసినట్టున్నాడు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నేను గనక ఇప్పుడు ఈ కుక్కను చంపేస్తే నా వ్యాపారస్తుడికి నా ఇల్లు ఎక్కడుందో తెలియదు, నా అప్పు బాధ కూడా తప్పుతుంది అని కిరాతంగా ఆలోచించాడు. వెంటనే ఒక పదునైన కత్తిని తీసుకొని వచ్చి దొడ్డిగుమ్మం వెనక దాక్కున్నాడు. తన యజమానిని చూసి ఎంతో ప్రేమతో తోక ఊపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన ఆ కుక్క దగ్గరకు రాగానే ఏమాత్రం కనికరం లేకుండా ఆ కత్తితో కుక్క తలను ఉక్కవేటితో నరికేశాడు. ఆ కుక్క అక్కడికక్కడి నెత్తురి మడుగులో ప్రాణాలు విడిచింది. కుక్క చనిపోయిన తర్వాత దాని నోటి నుండి ఆ కాగితం కింద పడింది. ఆ యజమాని ఆ కాగితాన్ని తెరచి చదవగా అసలు నిజం, తన అప్పు మాఫీ అయిన విషయం తెలిసింది. తనను ఎంతగానో ప్రేమించిన, తన అప్పులు తీర్చిన నోరులేని మూగజీవాన్ని కేవలం డబ్బు మీదున్న పిచ్చి ఆశతో చంపుకున్నానని గ్రహించి ఆ వ్యాపారస్తుడు తల పట్టుకుని కుప్పకూలిపోయి జీవితాంతం తీరని క్షోభ అనుభవించాడు. ఇలా ఈ కథను చెప్పి కుక్క యమధర్మరాజుతో, చూసారా యమధర్మరాజా, నేను ఎందుకు మనిషి జాతిని అసహించుకుంటున్నాను? మనుషులు తమ స్వార్థం కోసం, డబ్బు కోసం తమ సొంత వాళ్లను కూడా చంపుకునేంత కిందకైనా దిగజారుతారు. వాళ్లలో కృతజ్ఞత అనేది ఉండదు అని ఆ కుక్క కన్నీళ్లతో చెప్పింది. ఆ తరువాత కుక్క కొద్దిగా ఆగి మళ్లీ యమధర్మరాజుతో ఇలా అంది, ప్రభు, మనుషులు కేవలం స్వార్థపరులే మాత్రమే కాదు, వారిలో నీతి నియమాలు అనేవి కేవలం మాటలకే పరిమితం. వారు తమ ధర్మం పైన ఎప్పుడూ కూడా స్థిరంగా నిలబడరు. వారికి ఎదురుగా ఏదైనా మంచి విలువైన వస్తువులు కనిపించినా, అందమైన స్త్రీలు కనిపించినా, ధనపిచ్చి పట్టుకున్నా వెంటనే వారు తమ నియమాలను, కట్టుబాట్లను, భక్తిని అన్నీ పక్కన పెడతారు. దైవభక్తి ముసుగులో ఉన్న మనుషుల బుద్ధి ఎంత వంకరగా ఉంటుందో చెప్పడానికి నా కళ్ళారా చూసిన మరొక కథను మీకు చెప్తాను, వినండి. ఒక నగరంలో ఒక పెద్ద కోటీశ్వరుడైన సేటు ఉండేవాడు. అతనికి దైవకన్య లాంటి అందమైన కూతురుండేది. ఆమె పెళ్ళీడుకు రావడంతో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలని సేటు ఊరి చివరనున్న ఒక సాధుబాబా దగ్గరకు వెళ్ళాడు. ఆ సాధువు పైకి పవిత్రుడిగా నటిస్తూ నిజం చెప్పాలంటే చేతిరేఖలు చూస్తేనే భవిష్యత్తు చెప్పగలనని సేటు ఇంటికి వచ్చాడు. సేటు ఎంతో భక్తితో ఆరాధించి తన కూతురుని బాబా ముందుకు తీసుకొచ్చాడు. ఆమె అద్భుత సౌందర్యాన్ని చూడగానే ఆ బాబా మనసులో కామం, కుటిల బుద్ధి పుట్టాయి. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని ఒక పన్నాగం పన్నాడు. బాబా ఒక్కసారిగా గట్టిగా ఏడవడం ప్రారంభించి, నీ కూతురు సాక్షాత్తు ఒక మహమ్మారి, ఈమె వల్ల నీ వంశం నాశనమై నీ ప్రాణాలకే ముప్పు వస్తుంది అని సేటును భయపెట్టాడు. ప్రాణభయంతో వణికిపోయిన సేటు దీనికి పరిహారం అడగదా, ఈమెను ఒక పెద్ద చెక్క పెట్టెలో బంధించి దానిపై దీపం పెట్టి నదిలో వదిలేయి. ఆ పెట్టెను ఎవరైతే తెరుస్తారో ఆ శాపం వాళ్ళకి తగులుతుంది అని అబద్ధం చెప్పి బాబా ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తన పథకం ప్రకారం నదిలో కొట్టుకు వచ్చే ఆ పెట్టెను పట్టుకొని అందమైన అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని బాబా తన శిష్యులను నది ఒడ్డున కాపు ఉంచాడు. సేటు ఏడుస్తూనే తన కూతుర్ని పెట్టెలో పెట్టి నదిలో వదిలేశాడు. కానీ విధిరాత మరోలా ఉంది.
పొరుగు రాజ్యపు రాజకుమారుడు వేటకు వచ్చి నదిలో దీపం వెలుగుతూ వస్తున్న పెట్టెను చూసి సైనికులతో బయటకు తీయించాడు. పెట్టె తెరవగా అందులో ఉన్న అందమైన అమ్మాయిని చూసి ఎవరో కుట్ర చేశారని గ్రహించాడు. ఆమెకు స్పృహ తెప్పించి జరిగిన వృత్తాంతం తెలుసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఆ తర్వాత రాజకుమారుడు తాను వేటాడిన ఒక క్రూరమైన అడవి పందిని ఆ పెట్టెలో బంధించి మళ్లీ దీపం వెలిగించి నదిలో వదిలేశాడు. కొంత దూరం వెళ్ళాక సాధుబాబా శిష్యులు ఆ పెట్టెను పట్టుకొని బాబా కుటీరంలో పెట్టారు. బాబా శిష్యులతో, నేను లోపల ఏకాంతంగా పూజ చేస్తాను. నేను ఎంత భయంకరంగా అరిచినా, ప్రాణాలు పోతున్నాయని కేకలు వేసినా తలుపులు అస్సలు తీయవద్దు అని ఖచ్చితంగా ఆదేశించి బయట నుండి గడియ పెట్టించి లోపలికి వెళ్ళాడు. ఎంతో ఆత్రంగా బాబా పెట్టె తెరవగా అందులో నుండి కరుకు కూరల అడవి పంది ఒక్కసారిగా బయటకు వచ్చి అతనిపై దాడి చేసింది. బాబా భయంతో, నన్ను పంది చంపేస్తోంది, తలుపులు తీయండి అని గట్టిగా అరిచాడు. కానీ బయట ఉన్న శిష్యులు అది గురువుగారి మంత్రసాధన అనుకుని తలుపులు తీయలేదు. లోపల ఆ పంది బాబాని కుమ్మి కురికి కిరాతకంగా చంపేసింది. కాసేపటికి శబ్దాలాగిపోవడంతో శిష్యులు తలుపు తీసి చూడగా బాబా రక్తపు మడుగులో విగతిజీవిగా పడి ఉన్నాడు. దురాశ కామంతో పన్నగం పన్నిన కామాంధుడికి తగిన శాస్తి జరిగింది. ఇలా కథ చెప్పిన కుక్క, చూసారా యమధర్మరాజా, పవిత్రమైన సాధువు వేషంలో ఉన్న ఆ కామాంధుడు తన మరణానికి తానే కారణమయ్యాడు. ఆ పిచ్చి సేటు ఎంత నమ్మకంతో భక్తితో ఆ సాధుబాబాని సహాయం అడిగాడు. కానీ ఆ సాధుబాబా కామం కళ్ళు కప్పి ఆ ధనవంతుడికి ఎంత పెద్ద ద్రోహం, ఎంత చెడు చేయాలి అని కుట్ర పన్నాడు. దైవభక్తి ముసుగులో మనుషులు చేసే ఈ కామక్రీడలు, మోసాలు చూస్తుంటే ఈ మానవ శరీరాన్ని ధరించడానికి నాకు అస్సలు ఇష్టం లేదు అని కుక్క ఎంతో కోపంగా చెప్పింది. ఆ కుక్క చెప్పిన కథలన్నీ విన్న తర్వాత కుక్క చెప్పిన మాటలు నిజమైనని యమధర్మరాజుకు అర్థమైంది. కానీ సృష్టిలో మనుషులందరూ ఒకేలా ఉండరని, వాళ్లలో కూడా దైవాంశ సంభువులైన మంచివారుంటాలని కుక్కకు తెలియచెప్పాలని యమధర్మరాజు నిర్ణయించుకున్నాడు. అప్పుడు యమధర్మరాజు చిరునవ్వు నవ్వి ఆ కుక్కతో ఇలా అంటున్నాడు, నువ్వు చెప్పిందంతా ముమ్మాటికి సత్యమే. మనుషుల్లో చాలామంది కోరికలకు, స్వార్థానికి బానిసలైపోయారు. కానీ అందరి మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వారిలో ఎంతో దయ, జాలి, ఎదుటివారి కష్టాన్ని చూసి చెలించే మంచి మనుషులు కూడా ఎంతోమంది ఉన్నారు. నువ్వు ప్రపంచంలోని ఒకవైపుని చూశావు. ఇప్పుడు నేను మనుషుల మంచి మనసు గురించి ఒక చిన్న కథను చెప్తాను, శ్రద్ధలా విను అని యమధర్మరాజు కుక్కకు ఒక కథను చెప్పడం ప్రారంభించాడు. పూర్వం ఒకానొక విశాలమైన రాజ్యంలో ఒక మహాబలవంతుడు, ధర్మప్రభువు, దయాహృదయుడైన ఒక రాజుగారుండేవారు. ఆ రాజుగారికి ఒక గొప్ప నియమం ఉండేది. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి స్నానాదులు ముగించుకుని తన రాజభవనం బయట వరుసలో నిలబడిన పేదవాళ్లకి, అభాగ్యులకి తన స్వహస్తాలతో కొంత బంగారాన్ని, ధలాన్ని ఉచితంగా పంచుతూ ఉండేవారు. ఆ రాజ్యంలోని ఎంతోమంది బీదవారు వచ్చి ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళి వాటితో తమకు కావలసిన భోజనాన్ని, బట్టలని కొనుక్కుంటూ రాజుగారిని వేనోళ్ల దీవిస్తూ సుఖంగా ఉండేవారు. ఆ విధంగా రాజు దానధర్మాలు చేస్తూ ఎంతో పుణ్యం మూటగట్టుకున్నారు. ఒకరోజు అర్ధరాత్రి పూట ఒక పేద రైతు రాజభవనం దగ్గరికి రహస్యంగా వచ్చాడు. ఆ రైతు మనసులో ఇలా అనుకున్నాడు, నేను ప్రతిరోజు ఉదయం వచ్చేసరికి ఇక్కడ పెద్ద వరుస ఉంటుంది. నాకు ఎప్పుడూ చివర్లో కొద్దిపాటి ధనమే దక్కుతుంది. అందుకే ఈ రోజు రాత్రే వచ్చి నేను ఉదయం వరకు ఇక్కడే కూర్చుని ఉన్నట్లయితే రాజుగారు రాగానే అందరికంటే మొదటివాడిగా నిలబడవచ్చు. అప్పుడు రాజుగారు నాకే మొదటిగా బంగారాన్ని ఇస్తారు. దానం మొదట్లో ఎప్పుడూ ఎక్కువగా ఇస్తారు కాబట్టి నాతో పాటు ఎక్కువ బంగారాన్ని తీసుకుని వెళ్ళవచ్చు. అప్పుడు ఒకేసారి నా ఈ దరిద్రం, పేదరికం అంతా కూడా శాశ్వతంగా తొలగిపోతుంది కదా అని ఆశపడ్డాడు. తను ఎవరికీ కనపడకుండా ఆ మహల్ ప్రధాన ద్వారం తలుపు పక్కనే మూలగా నక్కి కూర్చుని ఉన్నాడు. కానీ విధి వైపరీత్యం కొద్దీ అదే సమయంలో భవనంపైన పహారా కాస్తున్న రాజుగారి భటులు ఆ రైతును చీకట్లో దూరం నుండి గమనించారు. ఆ రైతు నక్కి నక్కి కూర్చుని ఉండడం చూసి వాడెవడో పెద్ద దొంగలాగా ఉన్నాడు అని భ్రమపడ్డారు. వాడు రాజుగారి మహల్లో ఆ రాత్రి దొంగతనం చేయడానికి వచ్చినట్లుగా ఉన్నాడు అని అనుకుని
వెంటనే సైనికులు వెళ్లి ఆ రైతును బంధించి లాక్కుని వెళ్లి కారాగారంలో పడేశారు. పాపం ఆ రైతుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మరుసటి రోజు ఉదయాన్నే రాజుగారు నిద్రలేవగానే సైనికాధికారి వచ్చి రాజుగారితో, ప్రభూ, నిన్న రాత్రి మన భవనంలో దొంగతనం చేయడానికి ఒక దొంగ వచ్చాడు, వాడిని పట్టుకుని బంధించాము అని విషయం మొత్తం చెప్పారు. దానికి రాజుగారు ఆశ్చర్యపోయి స్వయంగా కారాగారంలో ఉన్న ఆ రైతు దగ్గరికి వెళ్లి అసలు విషయమేమిటి అని దయతో అడిగారు. రాజుగారిలా అడుగుతున్నారు, పోయి నా రాజ్యంలో ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాను కదా, మరి నువ్వు నా మహల్లో దొంగతనం చేయడానికి ఎందుకు సాహసించావు? నీకేమైనా డబ్బు అవసరముంటే పొద్దున్నే నన్ను అడిగి ఉంటే నేను కాదనకుండా నీకు బంగారాన్ని ఇచ్చేవాణ్ణి కదా. ఆ బంగారంతో నువ్వు నీకు కావాల్సిన ఆహారాన్ని, బట్టల్ని సంతోషంగా కొనుక్కోవచ్చు కదా. ప్రాణాల మీదకు తెచ్చుకుని ఈ దొంగతనం ఎందుకు చేయాలి అని అనుకున్నావు అని ప్రేమగా అడిగారు. రాజుగారు ఆప్యాయంగా అడిగిన మాటలు విని ఆ రైతు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంటున్నాడు, మహారాజా, నా ప్రాణం పోయినా నేను దొంగను కాను. నేనొక సామాన్యమైన రైతుని. విధి వకరించి చాలా భయంకరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నాను. నాకిప్పుడు నా కుటుంబాన్ని పోషించడానికి ఎవరో ఒకరి ఆర్థిక సహాయం చాలా అవసరము. నేను ఒకానొకప్పుడు ఊర్లో చాలా పెద్ద రైతుని. అందరికీ అన్నం పెట్టే వ్యవసాయం, వ్యాపారం చేశాను. నా దగ్గర ఉన్నప్పుడు ఎన్నో దానాలు పుణ్యాలు చేశాను. కానీ ప్రకృతి కన్నెర్ర చేయడం వల్ల పంటలు పోయి అనుకోకుండా ఈ దయనీయ పరిస్థితి వచ్చింది. మహారాజా, నన్ను నమ్మండి, నేను ఏ దొంగతనానికి రాలేదు. నేను నిన్న రాత్రి ఎందుకు వచ్చానంటే, నేను ఉదయాన్నే మీరు బయటికి వచ్చేసరికి దానం తీసుకునే లైన్లో అందరికంటే మొదటివాడిగా ఉన్నట్లయితే రాజుగారు నాకు ఎక్కువ బంగారాన్ని ఇస్తారు అనే ఆశతోనే వచ్చాను. నేను ఏదైతే చెప్తున్నానో అదంతా కూడా అక్షరాలా నిజమే అని ఏడుస్తూ తన దీనగాథను వివరించాడు. రైతు నిజాయితీగా చెప్పిన మాటలు విని రాజుగారి హృదయం కరిగిపోయింది. వెంటనే రాజుగారు తన సిపాయిలను పిలిచి ఆ రైతుని వదిలిపెట్టమని, అతనికి బేడీలు విప్పమని చెప్పారు. ఆ రైతు పట్ల ఎంతో సానుభూతి చూపిస్తూ రాజుగారు స్వయంగా ఆ రైతుకి 10 బంగారు నాణాలను కానుకగా ఇచ్చారు. తన పోగొట్టుకున్న జీవితాన్ని తిరిగి నిర్మించుకుని మంచిగా బ్రతకడానికి ఆ 10 బంగారు నాణాలను ఇచ్చి పంపించారు. ఆ రైతు రాజుగారి దయాగుడానికి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపి ఆ బంగారు నాణాలను తీసుకుని మహల్ నుండి వెళ్ళిపోయాడు. కానీ ఆశ్చర్యంగా ఆ రైతు ఆ 10 బంగారు నాణాలతో తృప్తి చెంది తన ఊరికి వెళ్ళిపోలేదు. తను ప్రతిరోజు రాత్రి చీకటి పడగానే మహల్ దగ్గరికి వచ్చి ఎవరికీ కనపడకుండా పడుకుని ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం రాజు దానం చేయడానికి రాగానే అందరికంటే ముందు వరుసలో నిలబడి ఉండేవాడు. రాజు ప్రతిరోజు అతన్ని చూస్తూ నవ్వుతూ అతనికి ఒక 10 బంగారు నాణాలను దానంగా ఇస్తున్నాడు. ఆ విధంగా చాలా నెలల పాటు ప్రతిరోజు ఆ రైతు వచ్చి 10 బంగారు నాణాలను తీసుకుని వెడుతున్నాడు. ఒకరోజు రాజుగారికి విపరీతమైన సందేహం వచ్చి ఆ రైతుని దగ్గరకు పిలిచి అడుగుతున్నారు, ఓయి రైతు, నేను నీకు ఎన్ని వందల బంగారు నాణాలు ఇచ్చినా కూడా నీకు ఇంకా తృప్తి తీరలేదా? ప్రతిరోజు నా మహల్కి ఎందుకు వస్తున్నావు? నాకు తెలిసి నేను ఇప్పటి వరకు నీకిచ్చిన బంగారంతో నీ పేదరికం పూర్తిగా తొలగిపోయి ఉంటుంది. నువ్వు ఇక జీవితంలో ఎప్పుడూ ఆకలితో ఉండవలసిన అవసరం లేదు. ఒక గొప్ప జమీందారులా బతకవచ్చు. అయినా ఇంకా ఎందుకు ఇలా ప్రతిరోజు వస్తున్నావు అని ప్రశ్నించాడు. అప్పుడా రైతు 2 చేతులు జోడించి కన్నీళ్లతో ఇలా అంటున్నాడు, లేదు మహారాజా, నేను నా స్వార్థం కోసం ఈ ధనాన్ని తీసుకోవడం లేదు. నేను అచ్చం మీలాంటి గొప్ప దానకర్ణుణ్ణి అవ్వాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు రాజు ఆశ్చర్యంగా అడుగుతున్నాడు, ఓహో, నువ్వు నా అంతటి వాడివై అయినట్లయితే నువ్వు కూడా నీ చుట్టుపక్కల ఉన్న పేదలకు ఈ విధంగా దానధర్మాలు చేస్తూ సహాయాన్ని చేయగలవా అని అడిగాడు. అప్పుడా రైతు ఎంతో చేతులు జోడించి దృఢ నిశ్చయంతో అంటున్నాడు, అవును మహారాజా, నేను కనుక మీలాగా ధనవంతుడినైనట్లయితే ఆ ధనంతో నా ఊరిలోనే కాదు, మన రాజ్యంలో ఉన్న పేదరికాన్ని మొత్తాన్ని కూడా సమూలంగా తొలగిస్తాను. ఎవరికీ ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని మాటిచ్చాడు. ఆ రైతు చెప్పిన నిస్వార్థమైన మాటలకు రాజు చాలా ప్రభావితం చెంది ఎంతో సంతోషించాడు. తనలాగా ఆలోచించే ఒక మంచి మనిషి తనకు దొరికాడని ఆనందపడ్డాడు. వెంటనే రాజుగారు తన మంత్రులను పిలిపించి శాసనం రాసి తన రాజ్యంలోని సగం రాజ్యాన్ని ఆ రైతుకి పాలించడానికి ఇచ్చేశారు. రాజు కోశాగారంలో ఉన్న సగం ధనాన్ని కూడా ఆ రైతుకే ఇచ్చేశారు. ఓ మిత్రమా, నువ్వు నాకు ఒక్క మాట ఇవ్వు. ఈ సగం రాజ్యంతో, ధనంతో నువ్వు ఎప్పుడూ ప్రజల కష్టసుఖాలు చూస్తూ అవసరమున్న ప్రతి ఒక్కరికీ సహాయకంగా ఉంటానని నాకు మాట ఇవ్వు అని అడిగారు. రాజుగారు అడిగిన మాటను శిరసావహించి
ఆ రైతు అర్ధరాజ్యాన్ని, సగం ధనాన్ని ఎంతో బాధ్యతగా స్వీకరించాడు. ఆ రోజు నుండి ఆ రైతు తన పరిధిలోని ప్రజల కష్టాలన్నీ తీరుస్తూ, ఎంతో దానధర్మాలు చేస్తూ మహారాజు నమ్మకాన్ని నిలబెట్టి ప్రజాదరణ పొందిన ఉత్తమ పాలకుడిగా కీర్తించబడ్డాడు. ఇలా కుక్కకు కథ వివరిస్తూ యమధర్మరాజు అంటున్నాడు, చూసావా ఓ మూగజీవి, అలా చాలా సంవత్సరాలు గడిచేసరికి ఆ రైతు తన తెలివితేటలతో, ధర్మబద్ధమైన పరిపాలనతో ఇంకా గొప్ప ధనవంతుడైపోయాడు. రాజుగారి దగ్గర నుండి పొందిన ధనం ద్వారా తను వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని అభివృద్ధి చేసి ఇంకా చాలా ధనాన్ని సంపాదించాడు. కానీ అతను తన గతాన్ని మర్చిపోలేదు. రాజుగారి కంటే ఎక్కువగా, ఇంకా ఎంతో ఉదారంగా తన రాజ్యంలోని పేదవారికి ధనాన్ని, భూములను పంచడం ప్రారంభించాడు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాడు. రాజుగారు ఆ రైతు చేస్తున్న ఈ మహాకార్యాల గురించి విని అతని కీర్తి ప్రతిష్టలను చూసి చాలా సంతోషించారు. తన మనసులో ఇలా అనుకున్నాడు, తనకి కూడా నాలాగే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలోనే ఈ జీవితంలో నిజమైన సంతోషం దాగి ఉందన్న విషయం బాగా అర్థం చేసుకున్నాడు. అందుకే కదా కష్టపడి సంపాదించిన ధనాన్ని అవసరమైన వారికి ఇంత ఉదారంగా పంచుతున్నాడు అని మురిసిపోయాడు. ఆ తరువాత ఆ రాజుగారు, ఆ రైతులిద్దరూ అన్నదమ్ముల్లా కలిసి ఆ విశాల రాజ్యంలో ఉన్న మొత్తం పేదరికమంతటినీ కూడా శాశ్వతంగా తొలగించారు. ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా కరువు కాటకాలు లేకుండా చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. చూసావా కుక్క, ఈ విధంగా ఈ ప్రపంచంలో కేవలం స్వార్థపరులు మాత్రమే కాదు, ఇతరుల కోసం ప్రాణాలిచ్చే మంచివాళ్లు కూడా ఉన్నారు. నువ్వు భూలోకంలో కేవలం చెడ్డవాళ్లను మాత్రమే చూసి ఈ విధంగా ప్రపంచమంతా చెడ్డది అని మాట్లాడుతూ ఉన్నావు. ఎవరు ఎటువంటి కర్మలను చేస్తారో, వాళ్ల మనసు ఎలా ఉంటుందో దాని ఆధారంగానే వారికి ఈ సృష్టిలో ఫలితాలు అనేవి లభిస్తాయి అని యమధర్మరాజు మనుషుల గురించి గొప్పగా చెప్పాడు. కనుక ఓ శ్వానమా, మనుషులు స్వార్థపరులే అయినా వాళ్లల్లో కూడా తమ తప్పులను తెలుసుకుని ప్రకృతితో మమేకమై జీవించే గొప్ప జ్ఞానం దాగి ఉంది. వారి చేతుల్లోనే సృష్టిని కాపాడే శక్తి ఉంది. అందరూ ఒకేలా ఉండరు అని యముడు కుక్కకు వివరంగా చెప్పాడు. ఈ విధంగా యమధర్మరాజు చెప్పిన జ్ఞానబోధ, సృష్టి ధర్మం విన్న తరువాత ఆ కుక్క యొక్క మనసులోని భయాలన్నీ తొలగిపోయాయి. యమధర్మరాజు మాటలకు కుక్క చాలా ప్రసన్నతను చెందింది. మనుషుల గురించి తనకున్న ద్వేషాన్ని వదిలేసింది. అప్పుడు యమధర్మరాజు చిరునవ్వుతో, నీ నిజాయితీకి, ఇప్పుడు నువ్వు పొందిన ఈ అద్భుతమైన జ్ఞానానికి మెచ్చి నేను నీకు భూలోకంలో మానవ జన్మ కన్నా కూడా గొప్పదైన అత్యంత దివ్యమైన దేవతా రూపాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు స్వర్గంలో దేవతలలో ఒకటిగా ఉంటూ సకల ఆనందాలను అనుభవించు అని వరమిచ్చాడు. ఆ విధంగా యమధర్మరాజు ఆశీస్సులతో ఆ కుక్క ఒక తేజోవంతమైన దేవతగా మారి అక్కడి నుండి నేరుగా ఆనందదాయకమైన స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. కాబట్టి కుక్క స్త్రీ పురుషుల మనస్తత్వాల గురించి, అంటే మనుషుల గురించి చెప్పిన ఈ కథలను ఒక్కసారి విన్నా చాలు, అజ్ఞానం పోతుంది, పేదరికం పోతుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక వీడియోలోకి వస్తే అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. అది ఏ రోజున వచ్చినా ఆ తిథికి మంచి గుర్తింపు ఉంటుంది. అష్టమి తిథి రోజు కాలభైరవుణ్ణి, లక్ష్మీదేవిని లేదా దుర్గాదేవిని ఆరాధిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఇక అష్టమి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే దానికి రొట్టెను పెట్టండి. గోధుమ పిండితో చేసిన పదార్థాలను, అంటే చపాతీ, పూరీ వంటివి చేసి కుక్కకు పెట్టాలి. అష్టమి రోజు మీరు స్నానం చేసి మీ ఇష్టదైవానికి పూజ చేసి ఆ తర్వాత చపాతీ కానీ పూరీ కానీ చేయండి. మామూలుగా టిఫిన్ చేసుకుంటారు కదా, ఆ టిఫిన్ చపాతీ కానీ పూరీ కానీ చేయండి. అందులో 1-2 చపాతీలను కుక్కకు పెట్టండి. ఇంటిలో పెంచుకునే కుక్కల కన్నా వీధుల్లో ఉంటాయి కదా కుక్కలు, ఆ కుక్కలకు ఈ చపాతీలను పెట్టండి. ఆ తర్వాత అక్కడ నిలబడి మీ సంకల్పం చెప్పుకోండి. మాకు ఉండే కష్టాలు పోవాలి, శని దోషాలు, గ్రహదోషాలు, పీడలు, శత్రుబాధలు, మాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవాలి, మా జీవితం మారాలని సంకల్పం చెప్పుకోండి. ఇలా సంకల్పం చెప్పుకోవటం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు చెడు ప్రభావాల నుండి బయటపడగలుగుతారు. అష్టమి రోజు కుక్కకు ఇది తినిపించటం వల్ల మీ జీవితంలో కష్టాలకు చోటు ఉండదు. ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి, ఫలితాలను పొందండి. అష్టమి తిథి కాలభైరవుడికి సంబంధించిన తిథి. కుక్క కనిపించిన తర్వాత దానికి ఆహారం పెట్టి ఈ మంత్రం చెప్పండి. మీకు కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది.
మీలోని భయాలు పోతాయి. మీకు కొన్నంత ధైర్యం వస్తుంది. ఏదైనా సాధించగలం అనే పట్టుదల మీలో ఉంటుంది. అష్టమి రోజు కుక్క కనపడిన తర్వాత దానికి చపాతీ తినిపించి 3 సార్లు ఓం కాలభైరవాయ నమః అని చెప్పండి. అష్టమి రోజు నల్ల కుక్క కనబడితే మీ అదృష్టం అని చెప్పుకోవాలి. నల్ల కుక్క కాలభైరవుడి వాహనం. ఇంకా చెప్పాలంటే నల్ల కుక్కలకు మిగతా కుక్కల కన్నా ఎక్కువ శక్తులు ఉంటాయి. అంటే అవి త్వరగా నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి. మనం గుడి దగ్గర చూసుకున్నట్లయితే కొన్ని గుడుల్లో నల్ల కుక్కలు నివాసం ఉంటూ ఉంటాయి. కుక్కకి ఆహారం పెట్టి 3 సార్లు ఓం కాలభైరవాయ నమః అని చెప్తే చాలు, మీకు మీ పనులలో కలిగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఉన్న భయాలు పోతాయి. పిల్లల చేత్తో ఈ మంత్రాన్ని చెప్పించటం వల్ల వారి యొక్క జీవితం బాగుంటుంది. కొంతమంది పిల్లలు చిన్న శబ్దమైన భయపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకు ఏడుస్తూ ఉంటారు. పిల్లల్లో ధైర్యం పెరిగి వారు వారి పనులను చక్కగా చేసుకోవాలంటే అష్టమి రోజు మీ పిల్లల చేత కుక్కకు చపాతీ తినిపించండి. ఆ తర్వాత వారికి ఈ మంత్రం జపించమని చెప్పండి. ఇలా ప్రతి అష్టమి రోజు చేస్తే మీ పిల్లలపై ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటుంది. వారు ధైర్యవంతులుగా ఉంటారు. మీ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. అష్టమి రోజు మీరు కానీ మీ పిల్లలు కానీ కుక్కకు ఆహారం పెట్టి విశేషమైన ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.